I bring greetings in the name of Jesus. ఆగస్టు నెలలోనికి మనం ప్రవేశించేశాం కదా. గతించిన 7 నెలలు దేవుడు తన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి మరొక నూతన మాసాన్ని లేదా నూతన నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. సమయం అంతా వడివడిగా సాగిపోతుంది కదా, చాలా స్పీడ్గా రోజులు వెళ్ళిపోతున్నాయి. 2025 మొన్నే వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఇప్పటికి 7 నెలలు గతించిపోయాయి. 8వ నెలలో మనం ప్రవేశించాం. ఆగస్టు నెల మన జీవితాల్లో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. ఆది నుండి దేవునికి ఆలోచన ఒకటే, మనందరం ఫలించాలా, మనందరం అభివృద్ధి పొందాలి, మనందరం కూడా అన్ని విషయాల్లో విస్తరించాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అది ఆయనకి ఇష్టం కూడా. నువ్వు అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నారు. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మనం ఆత్మలో వర్ధిల్లాలని, ఆధ్యాత్మికంగా దేవుని పొందాలని దేవునికి ఆలోచన. ఈ ఆగస్టు మాసంలో ప్రారంభం రోజున మనం దేవుని వైపు చూస్తున్నాము, దేవుని వాగ్దానం కోసం చూస్తున్నాం. ప్రభు మన నుండి ఏం ఆశిస్తున్నారు అంటే, ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో ఒక అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. అదే ఆయన మన నుండి కోరుకుంటుంది. చాలాసార్లు మనం దేవునితో సంబంధం తెంచేసుకుని లేదా ఆయనతో సహవాసం చేయడం ఇష్టం లేక లోకంలో తిరుగుతూ, దేవుడు నాతో ఎందుకు మాట్లాడడం లేదండి, ఎందుకు నా జీవితంలో కార్యాలు చేయట్లేదని మరలా ప్రశ్నిస్తుంటారు. అయితే ప్రభు ఆశిస్తుంది ఏంటంటే, మనందరం ఆయనకి దగ్గరగా ఉండాలని. ఒకవేళ ఈ 7 నెలలు కూడా మీ జీవితంలో ఇష్టానుసారం జీవిస్తూ అటు ఇటు పరిగెత్తి దేవుని దూరంగా బ్రతకరేమో, అయితే ఇకనైనా ప్రభు వైపు తిరిగి ఈ ఆగస్టు మాసంలో దేవుని యొక్క పరిపూర్ణమైన అభిషేకాన్ని, ఆయన నడిపింపును, ఆయన తాకిడిని స్పష్టంగా మనం అనుభవిద్దాం.